best, even though I'm so stressed out. Everything just feels like a test that I fail, so depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ? నేను మీ వాసక్క ఓమాన్ నుంచి. బట్ ఇప్పుడు మనం పెళ్లి సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇండియాలో జరిగినటువంటి పెళ్ళిళ్ళ గురించి యాక్చువల్లీ చెప్పేసాను కదండి, 2 పెళ్ళిళ్ళు జరిగినాయి. దాంట్లో ఈరోజు ఒకటి మా మనవాడి పెళ్ళి అనమాట. సో ఈవినింగ్ మేము పెళ్లి కోసం అయితే రెడీ అవుతున్నాం అనమాట. మాకు ఇచ్చిన ఒక గెస్ట్ రూమ్ ఉంటుంది కదండి. సో ఎంత మెస్సీగా ఉందో వెనకాల మీరు చూస్తున్నారు. సో చాలామంది ఇక్కడే డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడం అవన్నీ చేస్తున్నారు అనమాట ఈ రూమ్లోనే. కాబట్టి ఇంక ఇలాగే ఉంటుంది. సో ఇప్పుడైతే నేను అమ్మని రెడీ చేస్తున్నానండి. అమ్మ కోసం అని చెప్పేసి ఇక వడ్డాణం తెప్పించాను అనమాట. సో వడ్డాణం పెడుతున్నాను. అండ్ డ్రెస్ అయితే పట్టు లెహెంగా అనమాట, కంచిపట్టు లెహెంగా. సో బ్లౌజ్కి చిన్న వర్క్ వచ్చింది, అయితే ఇక్కడ కనిపించట్లేదు. అండ్ అమ్ము అయితే డైరెక్ట్గా కాలేజ్ నుంచి వచ్చేసింది కదండి. నేను కూడా డైరెక్ట్గా మస్కట్ నుంచి పెళ్ళికి వచ్చాను. సో నా దగ్గర ఉన్న జ్యువెలరీనే ఇప్పుడైతే అమ్ముకి వేస్తున్నాను అనమాట. ఏమి సెట్ అవుతావో చెక్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదండి, నా జ్యువెలరీ ఎక్కువ తీసుకురాలేదు, గోల్డ్ జ్యువెలరీ అనేసి. సో అమ్ము కోసం అనేసి కొన్ని అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఈ వడ్డాణం అయితే చాలా బాగుందండి. సో అంతకుముందు ఒక వేరే వడ్డాణాలు కూడా ఉన్నాయి అనమాట, పాతవైనాయి కదా అని కొత్తది ఆర్డర్ పెట్టాను అనమాట. కొత్త మోడల్లో చాలా బాగా వచ్చింది. అలాగే ఒక హారం కూడా తీసుకున్నాను అనమాట. ఎప్పుడైనా కొంచెం లీజర్గా ఉన్నప్పుడు నేను అవన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటి అనంటే, సో మంచి ప్రైస్లో వచ్చాయి. మెయిన్ ఏంటి అనంటే, నాకు ఎక్కువగా ఇలాంటి ఫేక్ జ్యువెలరీ మీద ఎక్కువ ప్రైస్ పెట్టడం ఇష్టం ఉండదండి. కానీ తప్పదు కదా, మనము ఇట్లాంటి సందర్భాల్లో మనం అన్ని గోల్డ్ జ్యువెలరీ క్యారీ చేయడము, జాగ్రత్తగా చూడటము, మేబీ సమ్టైమ్స్ కుదరకపోవచ్చు. మన దగ్గర గోల్డ్ జ్యువెలరీ ఉన్నా తెచ్చుకోలేకపోవచ్చు. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా అయిందో అట్లనే. సో సమ్టైమ్స్ కుదరకపోవచ్చు. అలాంటి టైంలో కూడా ఇలాంటివి కూడా మనకి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఇప్పుడు ట్రెండ్ కాబట్టి చక్కగా కొనుక్కొని వేసుకోవచ్చు. బట్ ఎక్కువ ప్రైస్ అయితే పెట్టద్దండి, అదైతే నా సజెషను. అండ్ నేను కొన్న జ్యువెలరీ ఎట్లా ఉంది, సో వాటి ప్రైసెస్ ఏంటి కూడా డెఫినెట్గా ఒకసారి అయితే మీతో షేర్ చేసుకుంటానండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, క్లియర్గా చూపిస్తున్నాను. అమ్ముకి వేస్తున్న హారం అనమాట, మీడియం లెంత్. చాలా బాగా నచ్చింది నాకైతే, క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. సో తన డ్రెస్ మీద క్లియర్గా కనిపించట్లేదు కదా, అందుకని ఇక్కడ క్లిప్ యాడ్ చేశానండి. సో ఆ రోజైతే చాలా హడావిడిగా రెడీ అయ్యి పరిగెత్తామన్నమాట. సో అందుకని కుదరలేదు క్లియర్గా చూపించడము, అందుకని ఇక్కడ పెడుతున్నాను. చూసారు కదా, చాలా బాగుంది అండి. అండ్ దట్టు రీజనబుల్ ప్రైస్ అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, అందుకోసమే మీ అందరితో షేర్ చేసుకుందామో అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ప్రైసెస్ అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో, ఓకేనా. కానీ నాకు ఎందుకో ఇది బాగా హెవీ అయిపోయిందేమో అనిపించింది అనమాట. ఎందుకంటే ఈ దుప్పట్టా ఉంది కదా, అది కలంకారీ దుప్పట్టాలో డిజైన్లో అది మిక్స్ అయిపోతూ ఉంది అనమాట, కనిపించట్లేదు. నిజానికి అది చాలా బాగుంది, బట్ ప్లెయిన్ మీద ఇంకా బాగా కనిపిస్తూ ఉండొచ్చు. సో ఇవైతే మిక్స్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వేసాను, ఇంకా అది అంత మంచిగా అనిపించబోయేసరికి సరే అని నా దగ్గర ఉన్నటువంటి అదే గోల్డ్దే రాళ్ళ హారం ఉంది కదండి, నేను ఆల్రెడీ మన ఛానల్లో చూపించాను, వాసవి శివరావు ఛానల్లో. ఆ హారం వేసాను అనమాట. సో అది యాక్చువల్లీ నా కోసం అని పెట్టుకున్నాను. సరే అమ్ముకు అదే సెట్ అవుతుంది అని చెప్పేసి ఆ హారం అయితే అమ్ముకు వేసాను అనమాట. ఇంకా ఆడపిల్లలు ఉంటే ఇలాంటి త్యాగాలు, అడ్జస్ట్మెంట్లు తప్పవు కదండి తల్లులకి. ఇక్కడ చూస్తున్నారు కదండి, పెళ్లి కొడుకు తల్లి అనమాట, మా కోడలు, అలాగే అమ్ము ఫోటో దించుకున్నారు. ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకున్నారు కదా. సో నిజానికి మా అమ్మాయి వీళ్ళకి ఆడబడుచు వరుస అవుతుంది కదండి, చాలా బాగా చూసుకుంటారు అమ్మునైతే. సో చాలా ప్యాంపర్ చేస్తారు అనమాట. నేను ఇంకా ఏం డ్రెస్ వేసుకున్నాను ఎలాగా అనేసి చూపించడానికి అంతే టైం లేకుండే. సో ఇంకా ఇప్పుడు నా పెళ్లి దగ్గరికి అయితే బయలుదేరిపాము. ఎందుకంటే మై పర్సనల్ కార్లు ఉన్నాయి కదా, సో ఈ కార్స్ ఏంటంటే కొంచెం ఇంకా గెస్ట్లు ఉంటారు కదా, వాళ్ళని కూడా దింపాల్సి ఉంటుంది. అండ్ ఇంటి దగ్గర నుంచి పెళ్లి మండపానికి సుమారుగా ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో అందుకోసమని వాళ్ళు బిజీగా ఉన్నారు. తొందర రండి డ్రాప్ చేస్తాం అంటున్నారు. సో వెంకట్ అలాగే మా మరిది గారు, సో వీళ్ళే డ్రాప్ చేస్తున్నారు అనమాట, చుట్టాలందరూ నేను. సో కాబట్టి ఇంకా మేము కంగారుగా బయలుదేరాం అనమాట. నేనైతే శారీ అయితే కట్టేసుకున్నానండి. యాక్చువల్లీ నేను కొత్త శారీ ఒకటి పెట్టుకున్నాను అనమాట. కాకపోతే మా కోడలు ఎవరైతే ఉన్నారో పెళ్లి కొడుకు తల్లి, సో తను అయితే బ్లూ శారీనే కట్టుకోండి ఆంటీ అని చెప్పేసి అడగడం జరిగింది. అందుకని బ్లూ శారీయే కట్టుకున్నాను అనమాట. సో నిజానికి నేను ప్లాన్ చేసుకుంది వేరే శారీ అనమాట. సో సమ్ టైమ్స్ అట్లా అవుతుంటాయి కదా. సో ఈ బ్లూ శారీ తనకు బాగా నచ్చింది, ఫోటోలో చూసింది అనమాట. సో అందుకని అదే కట్టుకోమంటే అదే
అయిపోయిందండి. అమ్మాయి చేత గౌరీ పూజ చేయిస్తున్నారు. పెళ్లి వచ్చేసరికి అన్నవరపాడు వెంకటేశ్వర స్వామి గుడిలో కళ్యాణ మండపంలో జరుగుతుంది అనమాట. నిజానికి మా పాత తరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా అత్తగారి తరపున సో అందరి పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే జరిగేవండి. సో ఉండగా పిల్లలు కొంచెం జనరేషన్ చేంజ్ అవుతుంది కదండి. సో గుడిలో వద్దు కళ్యాణ మండపంలో చేసుకుంటాము అని చెప్పేసి అలాగా మా పెళ్లితోటి కళ్యాణ మండపానికి షిఫ్ట్ అయిందనమాట గుడి దగ్గర నుంచి. సో అలాగే ఇప్పుడు శేఖర్ పెళ్లి కూడా గుడిలోనే చేయాలి అని చెప్పేసి అనుకున్నాము. అయితే లక్కీగా అప్పట్లో కళ్యాణ మండపం లేదండి, ఇప్పుడైతే కట్టున్నారు కాబట్టి సో గుడి పక్కనే ఉన్నటువంటి కళ్యాణ మండపంలోనే వాడి పెళ్లి జరుగుతుంది అనమాట. సో నేను మా తోటికోడళ్ళు అలాగే పిల్లలతోటి కలిసి కూర్చుని ఉన్నాము. ఇంకా విషయం ఏంటి అని అంటే అమ్మోకి నిన్న ఆ కాలేజ్ నుంచి మెసేజ్ వచ్చిందనమాట. ఏంటి అని అంటే యాక్చువల్లీ ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అని వాళ్ళకి ఒకటి ఉంటుందండి. అంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని ఫ్యామిలీస్ పూర్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాటిని అడాప్షన్ ఆ ప్రోగ్రామ్ కింద ఒక 5 ఫ్యామిలీస్ని 2 స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుందనమాట. సో 5 years పాటు ఆ ఫ్యామిలీస్ యొక్క హెల్త్ అలాగే వాళ్ళ రికార్డు అన్నీ మెయింటైన్ చేయడం అనేది వీళ్ళ బాధ్యత అనమాట. సో అలాంటి ప్రోగ్రాము యాక్చువల్లీ ముందు రోజు జరుగుతుందని చెప్పారనమాట. అమ్మ వచ్చే ముందు పెళ్లి కొడుకుని చేసిన రోజున యాక్చువల్లీ ఆ రోజే రావాలనుకుంది. ఆ ప్రోగ్రామ్ గురించి ఆగిపోయింది, కానీ అప్పుడు జరగలేదు. సరే పెళ్ళికి వచ్చిన తర్వాత నిన్న మెసేజ్ వచ్చిందనమాట, రేపు ఆ ప్రోగ్రామ్ అవుతుంది అని చెప్పేసి. అంటే రేపు మార్నింగ్ తను కాలేజీకి వెళ్ళాలన్నమాట. అది కూడా నిన్నే తెలిసిందే. సో ఇంకా ఏముందండి ఎలాగా అని ఇంకా పెళ్ళి అయిపోయిన వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలి అనమాట. సో అలాగా ప్లాన్ చేసుకుంది. అంటే మార్నింగ్ వరకు తన కాలేజ్లో ఉండాలి అనమాట. సో యాక్చువల్లీ పెళ్ళి వచ్చేసి 9:50కి అండి. అలాగే అమ్మో బస్సు వచ్చేసి 10 o'clock అనమాట. ఫస్ట్ అయితే డిన్నర్ చేద్దాము అని చెప్పేసి వచ్చేసామండి. అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి టిఫిన్స్ అనమాట. సో పెళ్లి దగ్గర నుంచి వచ్చి మళ్ళీ రెడీ అయ్యి బస్సు ఎక్కాలంటే ప్రాబ్లం అవుతుందండి. ఆ టైం సరిపోదు అనమాట. కాకపోతే అదృష్టం ఏంటి అని అంటే ఈ గుడి ఏదైతే ఉందో ఇది హైవే పక్కనే ఉంటుందన్నమాట. సో హైదరాబాద్ బస్సెస్ అన్నీ ఇట్లానే వెళ్తాయి కాబట్టి లక్కీగా ఇక్కడే ఎక్కుదాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. సో వెంటనే అంటే పెళ్లి ముహూర్తం అయిపోతుంది, ఈ పక్కనే ఈ అమ్మాయి బస్సు ఎక్కాలన్నమాట. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మళ్ళీ అగైన్ అమ్ము ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కను అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా చెప్పింది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఏపీఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీ కానీ చెక్ చేసాము. దాంట్లో టీఎస్ఆర్టీసీది దొరికిందనమాట. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ప్రైవేట్ బస్సెస్ అనుకోండి ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుతారు కదా, కానీ ఈ ట్రావెల్స్ మన గవర్నమెంట్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో సో వీళ్ళు సమ్టైమ్స్ ఆపచ్చు, సమ్టైమ్స్ ఆపకపోవచ్చు. వచ్చి మీరు ఎక్కడ ఉందో స్టాప్లోనే ఎక్కండి అని చెప్పచ్చు కదా. సో అలాంటి ప్రాబ్లం కూడా ఉంటుంది అనమాట. సో అందుకని కొంచెం టెన్షన్ అవుతున్నాము. ఏంటి అని అంటే ఇక్కడ ఆపరా అని చెప్పేసి ముందే కనుక్కుందామంటే కానీ మనకి ఆ డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆ డ్రైవర్ నెంబర్ రాలేదనమాట. బస్సు స్టార్ట్ అయినప్పుడే ఫార్వర్డ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. కాబట్టి నైట్ వరకు కూడా ఆపుతారా లేదా తెలుసుకోవడం అనేది కుదరలేదనమాట. సో కాబట్టి మేము ఈవినింగ్ వరకు టెన్షన్ అవుతూనే ఉన్నాము. వాళ్ళు ఆపను అంటే ముందుగానే ముందు స్టాప్కి కానీ వెనక స్టాప్కి కానీ వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మేము అన్నవరపాడు నుంచి ముందుగా అయితే తణుకు వెళ్ళాలి, లేదు వెనక్కి వెళ్ళాలంటే రావులపాలెం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఎక్కడొక స్టాప్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో లక్కీగా వాళ్ళు ఇక్కడ ఆపుతాము అంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ ఎక్కేయచ్చు అనమాట. సో చూసారు కదండి ఇలా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు టెన్షన్, బస్సు స్టార్ట్ అయితే కానీ మాకు ఆ డ్రైవర్ నెంబర్ అనేది రాలేదనమాట. నేనైతే మ్యారేజెస్ చాలా ఎంజాయ్ చేస్తానండి. ఆ మంత్రాలు అవన్నీ వినుకుంటూ చాలాసేపు అక్కడే ఉంటాను అనమాట. ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అన్నీ చూస్తాను అనమాట. కాకపోతే ఈరోజు అయితే ఈ అమ్మాయి టెన్షన్ ఒకటి పక్కన, బస్సు బయలుదేరిందా లేదా ఆపుతాడా లేదా ఈ టెన్షనే సరిపోతుంది అనమాట. సో పెళ్ళి అయితే ఆల్మోస్ట్ ఇప్పుడైతే చూస్తున్నారు కదండి జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్తం జరుగుతుంది అనమాట. అబ్బాయి బైంద్రిలో లక్ష్మీనారాయణస్య కుందచందన మందార నరళతారనిహారడిండిర తార తారక గణసార కర్పూరక గణేకాద వర్గస్య
సో ప్రతి ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉన్నట్టు అలాగే ఆ ఫ్యామిలీ పురోహితులు కూడా ఉంటారు కదండి. సో వీళ్ళు మా ఫ్యామిలీ పురోహితులు అనమాట. వీళ్ళ నాన్నగారు వీళ్ళు అన్ని కార్యక్రమాలు వీళ్ళే చేస్తారనమాట. చాలా బాగా జరుగుతాయండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి ప్రతిదీ కూడా. సో ఏ మాత్రం పెళ్లి టైంలో చాలా సార్లు హడావిడి అయిపోతూ ఉంటుంది ముహూర్తం టైంకి. కానీ ఇక్కడైతే మాత్రం చాలా ముందుగానే అన్నీ జరిగాయి అనమాట. సో అలాగే ఏమంటారు ఆశీర్వచనాలు కూడా అన్నీ కూడా చాలా టైం తీసుకొని చక్కగా చదవడం జరిగింది మంత్రాలు అవన్నీ. అలాగే ఆ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర కూర్చొని పంతులు గారు అన్ని జాగ్రత్తలు చెప్తున్నారు చూడండి. ఇవాళ రేపు అయితే అంత టైం కూడా ఉండట్లేదు. ఫోటోగ్రాఫర్లు కూడా మనకి అంత గ్యాప్ ఇవ్వట్లేదు. మీరు తప్పకుండా అని వాళ్ళ ఫొటోస్ తీసుకోవడమే సరిపోతుంది. సో పంతుల యొక్క అంటే పురోహితుల యొక్క రోల్ అనేది చాలా తగ్గిపోతూ ఉంది కదా. సో కానీ ఇక్కడ చూడండి చక్కగా అన్ని వివరించి చెప్తూ ఉన్నారనమాట. సో పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందండి. చాలా బాగా అనిపించింది. మాకు కూడా అలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇందాక అమ్మో డ్రెస్ అది సరిగ్గా క్లియర్గా చూపించడం కుదరలేదు కదండి. సో అందుకోసమని ఒక చిన్న క్లిప్ తీసాను అనమాట. తన డ్రెస్ జ్యువెలరీ అవన్నీను. సో ఇక్కడ అవే చూపిస్తాను. వడ్డాణం చూసారు కదండి. ఇంతకుముందు రూమ్లో చీకటిగా ఉంది, క్లియర్గా లేదు. ఇక్కడ చూసారు కదా చాలా బాగా వచ్చిందనమాట. అలాగే ఆ బ్యాంగిల్స్ అండి. సో ఇవన్నీ నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసి తీసుకున్నాను. మస్కట్లో ఉన్నప్పుడే ఆర్డర్ పెట్టాను అనమాట. సో నేను అక్కడికి వెళ్ళాక వచ్చాయి ఇవన్నీ కూడాను అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడి నుంచి కలెక్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఈ హారం ఆల్రెడీ మనం షేర్ చేసుకున్నాం కదండి, గోల్డ్దే అది స్టోన్ హారం వచ్చేసి. అండ్ ముక్కు పొడుకు అయితే అమ్మో స్పెసిఫిక్గా తనకు కావాలని తెచ్చుకుంది అనమాట. అందుకు ముందు ఒకసారి ఫంక్షన్కి నేను ఆర్డర్ పెడితే అప్పుడు పెట్టుకోలేదు, తను ఇష్టపడలేదు. బట్ ఇప్పుడైతే తనకు కావాలని మరీ ముక్కుపొడకు తెచ్చుకునింది. సో ఫైనల్గా అమ్మో అవుట్ఫిట్ అయితే ఇట్లా ఉంది అనమాట. సో జస్ట్ ఇప్పుడే డ్రైవర్ నెంబర్ అయితే అమ్మో మెసేజ్ వచ్చింది. సో తను కాల్ చేసి కనుక్కుంటుంది అనమాట. బస్సు బయలుదేరిందా లేనిది, అలాగే ఇక్కడ ఆగుతుందా లేదా అని చెప్పి అడుగుతూ ఉందనమాట. సో అక్కడంతా చాలా నాయిస్గా ఉంది కదా, తనకి ఏం అర్థం కావట్లేదు. ఫోన్లో మాట్లాడుతూ ఇక్కడ చూస్తున్నారా ఎక్స్ప్రెషన్స్ అవి ఎట్లా ఇస్తుందో. అమ్మో రెడీ అవ్వడానికి ఒక 2 hours అన పట్టిందండి. ఒక్క 5 minutesలో అన్ని టప్ప పీకి అక్కడ ఇసిరేసి డ్రెస్ చేంజ్ చేసుకొని బయలుదేరిపోయింది అనమాట. సో ఫైనల్లీ బస్సు అయితే ఇక్కడ ఆపుతారు అని చెప్పారనమాట. సో కరెక్ట్గా ఏ టైంకి వస్తుంది అంటే ఒక 10 minutes ముందు మనము రోడ్ మీదకి రావాలి కదా, అందుకని చెప్పేసి ఇక్కడైతే అమ్మతో పాటు కజిన్స్ అందరూ కూడా దానికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే హైవే కదండి, చాలా వెహికల్స్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో వాళ్ళకి లొకేషన్ అని కరెక్ట్గా తెలియదు కదా. సో మేము అక్కడ ఉండగానే చాలా బస్సెస్ వెళ్ళిపోయినాయి అనమాట. సో పొరపాటున ఈ బస్ కూడా వెళ్ళిపోతుందా ఏంటా అని టెన్షన్ అవుతున్నామా. సో అనుకున్నట్టుగా అది గుడి క్రాస్ చేసింది. బట్ మేము ఆల్రెడీ రోడ్డు మీద ఉన్నాం కదండి. సో మేము పరుగు పెట్టామన్నమాట. ఆ బస్సు ఈ దగ్గరికి వస్తే కానీ తెలియదు ఏ బస్సు అని. సో పరుగులు పెట్టేసరికి అప్పుడు కొంచెం ముందుకు వెళ్ళిపోయి బస్సు ఆపడం జరిగింది. చూస్తున్నారు కదండి మేము అందరం పరుగులు అనమాట. బస్సు వెనకాల అది ఎక్కడ వెళ్ళిపోతుందో ఏదో టెన్షన్. అమ్మ బాయ్. అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా అందరూ పరుగులు పెట్టుకుంటూ వచ్చి కజిన్స్ అయితే ముఖ్యంగా అండి. సో వాళ్ళందరూ కూడా సో దాన్ని సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి పెళ్లి దగ్గర మానేసి మరీ వచ్చి దాన్ని బస్సు ఎక్కించి అందరూ జాగ్రత్తలు చెప్పారనమాట. బాయ్ జాగ్రత్త ఫోన్ చేయి అని చెప్పేసి ఒకరికొకరు చెప్పుకున్నారనమాట. బస్సు ఎక్కించినంత మాత్రాన మనం రిలాక్స్ అవ్వడానికి ఉండేది కదండి. వాళ్ళు సేఫ్గా చేరాము అని చెప్పేదాకా కూడా మనకు ఆ టెన్షన్ ఉంటూనే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే నా పరిస్థితి అలాగే ఉందన్నమాట. సో ఎట్లా వెళ్తుంది అని ఆలోచిస్తూనే ఉన్నాను అనమాట. అండ్ ఇక్కడ చూసారా నా జ్యువెలరీ చాలా ఎక్కువైపోయింది కదా, హెవీ అయిపోయింది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఏం లేదండి అమ్మో వెళ్ళేటప్పుడు తన మెళ్ళ అన్నీ కూడా తీసుకొని మళ్ళీ నేనే జాగ్రత్తగా ఉండాలి కదా అని నేనే తగిలించుకున్నాను అనమాట. మళ్ళీ ఎక్కడైనా పెట్టాను అనుకోండి మర్చిపోతానేమో అని చెప్పేసి హడావిల్లో. ఇంకైతే కళ్యాణ మండపానికి వచ్చేసానండి. ఇప్పుడు తాళి కట్టే ముహూర్తం జరుగుతుంది అనమాట. అండ్ మాకు వచ్చేసి ఇక్కడ మామిడాకులు కడతారండి. యాక్చువల్లీ మా అత్తగారి తరపున సూత్రాలు ఆనమాయితీ లేదనమాట, అందుకని మామిడాకు కడతారనమాట. సో నాకు కూడా అట్లనే కట్టారండి. ఇప్పుడు ఆడపల్లి వారు తీసుకొచ్చిన 2వ మంగళసూత్రాన్ని కట్టిస్తున్నారు అన్నమాట.
16 తెలుగింటి పెళ్ళి అండి. చాలా బాగా జరిగింది. నేను ముందుగా చెప్పినట్టు ఏమాత్రం హరిబరి లేకుండా చాలా ప్రశాంతంగా జరిగిందనమాట. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అలాగే ఈ పెళ్లి వీడియోస్ ద్వారా పెళ్లి పట్ల నాకున్న అభిప్రాయాల్ని, ఆ ఫీలింగ్స్ని అన్నీ ఎక్స్ప్రెస్ చేయడము, మీతో షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఈ పెళ్ళి అయ్యేసరికి నాకు నైట్ ఫుల్గా ఫీవర్ వచ్చేసింది అనమాట. బాడీ పెయిన్స్, కళ్ళంటే నీళ్ళు కారిపోయి సో చాలా ఒక రకంగా అయిపోయాను అనమాట. దానికి కారణం ఏంటో తెలుసా, మార్నింగ్ చలిమారుకి వెళ్ళినప్పుడు బాగా ఎండ తగిలిందని చెప్పాను కదండి. సో దాని ఎఫెక్ట్ అనమాట. బట్ ఏంటి అని అంటే నెక్స్ట్ డే మార్నింగ్ సత్యనారాయణ స్వామి వ్రతం అండి. కొత్త దంపతులతో పాటు మేమందరం కూడా పీటల మీద కూర్చొని నోము నోచుకోవడం జరిగిందనమాట. సో ఆ క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో కంటిన్యూషన్ అనమాట నెక్స్ట్ డే. నేనైతే చాలా భయపడ్డానండి. నేను అంతసేపు కూర్చోగలుగుతానా లేదా పూజలో అనుకున్నాను, కానీ స్వామివారి దయ వల్ల నేను ఈ వ్రతాన్ని నోచుకోవడం జరిగిందనమాట. ఈ విధంగా సంతోషకరంగా ఈ పెళ్ళి ఎపిసోడ్ని అయితే నేను క్లోజ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పుడే అయిపోలేదు, మనం ఇంకా బోల్డ్ అని ముచ్చట్లు మాట్లాడుకోవాలి. అప్పటి వరకు టేక్ కేర్ అండి. బాయ్ బాయ్.